नाजरीन आदाब, ऐसे न्यूज़ चैनल में आप सभी का इस्तकबाल है। शेरलिंगमपल्ली गोपनपल्ली तांडे के पास नए फ्लाईओवर ब्रिज का इफ्तिताह अमल में लाया गया। इस मौके पर मेहमान खुसूसी रियासत तेलंगाना के चीफ मिनिस्टर रेवंत रेड्डी और दीगर मिनिस्टर्स, चेवरला एमपी और मुकामी शेरलिंगमपल्ली एमएलए आरिकापुड़ी गांधी, गच्चीबौली डिवीजन कॉरपोरेटर एस गंगाधर के अलावा दीगर ने शिरकत की। इस फ्लाई ओवर का काम कई दिनों से जारी था। ये ब्रिज एक अरसे के बाद मुकम्मल हुआ, जिसका इफ्तिताह तेलंगाना के चीफ मिनिस्टर यनुमला रेवंत रेड्डी के हाथों सुबह 11 बजे इसका इफ्तिताह अमल में लाया गया। आइए देखते हैं इसके चंद मनाजिर। గోపన్పల్లి చౌరస్తాలో స్థానిక శాసనసభ్యులు అరికపూడి గాంధీ గారి అధ్యక్షతన ఫ్లైఓవర్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సహచర మంత్రివర్గ సభ్యులు ఆర్ఎండ్బి శాఖ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, రెవెన్యూ శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, స్థానిక పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వరరెడ్డి గారు, శాసన మండలి సభ్యులు మాజీ మంత్రివర్యులు పట్నం మహేందర్ రెడ్డి గారు, డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి గారు, స్థానిక కార్పొరేటర్లు గంగాధర్ రెడ్డి గారు, ఇతర కార్పొరేటర్ సోదరులు, ప్రజాప్రతినిధులు, ముఖ్యమైన నాయకులు, కార్పొరేషన్ చైర్మన్ జరిపేట జైపాల్ గారు, షేర్లింగంపల్లి ముఖ్యంగా గోపన్పల్లి తండా ప్రాంత సోదరులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు. ఇంత వర్షం ఉన్నా అక్కడ రాజునాయక్ సై ఊపుతున్నాడు, చూసిన రాజునాయక్ చూసిన అందరినీ చూసిన. ఇక్కడ ఇంత వర్షం ఉన్నా మీరందరూ జగదీష్ గౌడ్ అందరు కలిసి పెద్ద ఎత్తున వర్షం పడుతున్న మీ అభిమానాన్ని ప్రదర్శించడానికి ఇక్కడ వెయిట్ చేసి ఈ అభివృద్ధి కార్యక్రమంలో భాగం పంచుకున్న మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మిత్రులారా, షేర్లింగంపల్లి శాసనసభ నియోజకవర్గం వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాదు నగరం. ఈ ప్రాంతంలో ఫ్లైఓవర్లు కానీ, రోడ్ల వెడల్పు కార్యక్రమం కానీ, చెరువులను కబ్జాల నుంచి కాపాడడం వల్ల కానీ, ఔటర్ రింగ్ రోడ్డుకు అనుసంధానం చేసే రేడియల్ రోడ్స్ వల్ల కానీ మన ప్రాంతం వేగంగా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉన్నది. ఇంతకుముందు గాంధీ గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్లుగా ఈ ప్రాంతంలో అభివృద్ధి కోసం అవసరమైన ఏ నిధులను ఆపకుండా పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ వేగంగా మీకు నిధులు ఇచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి మీకు అందరికి తెలియజేస్తున్నా. అదేవిధంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి 65% ఆదాయం మన ఈ ప్రాంతం నుంచే, జంట నగరాల నుంచే, హైదరాబాదు నగరం నుంచే వస్తుంది. ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల నుంచి ఇక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలకు లక్షలాది మంది వచ్చి ఈ ప్రాంతంలో స్థిర నివాసం ఏర్పరచుకుంటున్నారు అని అంటే ఈ ప్రాంతం ముఖ్యంగా ఎక్కడి నుంచి ఎవరు వచ్చినా హక్కును చేర్చుకొని ఉండడానికి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు చేసుకోవడానికి మీరు సహకరిస్తున్నారు. కాబట్టి ఈరోజు నగరం వేగంగా విస్తరిస్తున్నది. మన ప్రాంతంలో ఎక్కడి నుంచి ఎవరు వచ్చినా వాళ్ళకి ఇక్కడ అవసరమైన ఉద్యోగ ఉపాధి అవకాశాలు మనం కల్పిస్తున్నాం. అందుకే ఈ హైదరాబాదు నగరంలో శాంతి భద్రతలను కాపాడాలని, ట్రాఫిక్ సమస్యల్ని పరిష్కరించాలని, ఎక్కడికక్కడ వర్షాలు వస్తే రోడ్ల మీద నడుముల్లోతూ నీళ్లు నిలబడి ట్రాఫిక్ ప్రజలకు అంతరాయం కలిగిస్తుంటే వీటిని పరిష్కరించడానికి హైడ్రా అని ఒక